ఈరోజు మనము అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని జిన్నా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జిన్నా షరీఫ్తో ఉన్నాము. మీరు మానవతావాద గుట్కా డాన్ అంటున్నారు కదా, మీకు లీగల్గా లైసెన్స్ పైన వైన్ షాప్ ఇచ్చినా కూడా మీరు చేస్తారు కదా. రాయచోట్లో చేస్తే భవిష్యత్తులో రాజకీయంగా రాణించవచ్చు అని ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? రాజకీయంగా కాదన్నా, ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటారు. ఆ కాన్సెప్ట్ నాకు నచ్చదు. నేను బాగుండాలి, 10 మందిని బాగు చేయాలి. శ్రీకాంత్ రెడ్డి గారితో ఎలాంటి లబ్ధి పొందలేదా? నేను ఎలాంటి లబ్ధి పొందలేదు. ప్లాట్లు వేసి అమ్మారు జిన్నా షరీఫ్. మరి ఎమ్మెల్యే గారికి మీరు ఎందుకు దూరం అయ్యారు? ఇప్పుడు నాకు రాష్ట్రంలో ఉండే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ బాగా పరిచయాలు ఉంటాయి. అంత తీసుమార్కానా మీరు? తెల్ల చొక్కా కాసు ఇప్పేసి పసుపు చొక్కా వేసుకోవాలని చూస్తున్నారంట కదా. ఎప్పుడు నేను పార్టీలు మారలేదు, టికెట్లు అడగలేదు. రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానంటున్నారు కదా. అంటే చదువు రాజకీయాల్లోకి వచ్చే నాయకుడికి ఎంత క్వాలిఫికేషన్ ఉంటే బాగుంటుందేమో అని. ఎంత క్వాలిఫికేషన్ ఉండాలా? ఎంతైనా కావచ్చు. అంటే ఓ మా నాయకుడు ఇది చదువుకున్నాడా, ఎంబీఏ చేసిన వాళ్ళు అదర్ పని చేస్తున్నారు. ఓకే, మీతో డబ్బు ఉంది కాబట్టి పని చేస్తాడు. ఏ మాత్రం తన తండ్రి సంస్కారంగా పెంచుతున్నాడా లేడా పిల్లోనికి? అరే ఆ బాబు సంస్కారంగా ఉండాడా లేడా, మంచి పద్ధతుల్లో నడుస్తున్నాడా లేదా అనేది ఒక్కరు చెప్పరు. చదివినావా మార్కులు వచ్చినావా, చదివినావా మార్కులు వచ్చినావా, అడిగిన వాళ్ళందరూ ఏమన్నా డిగ్రీలు సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తున్నారా? జిన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి సర్వీస్ చేసి ఉంటారు? ఎవరన్నా అనారోగ్యంతో పడిపోయి ఉంటారు, 3 నెలలు 4 నెలలు మంచం పైన, ఇంటి యజమాని పడిపోయి ఉంటారు, వాళ్ళ ఇల్లు బిడ్డలు భార్య బిడ్డలు ఉంటారు, పూట గడవడం కష్టంగా ఉంటుంది. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనము అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని జిన్నా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జిన్నా షరీఫ్తో ఉన్నాము. నమస్తే షరీఫ్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను గారు. మీ గురించి తెలిసిన వారు కొంతమంది మిమ్మల్ని ఒక మానవతావాది, ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి, ఒక మానవతావాది అంటుంటారు. మరి కొంతమంది మాత్రము మిమ్మల్ని ఒక గుట్కా డాన్ అంటుంటారు అనమాట. ఈ రెండిట్లో ఏది వాస్తవం? మీరు మానవతావాదా, గుట్కా డానా? మానవతావాదిని. ఎట్లా? నేను మానవతావాదినే. ఎట్లా అంటే మానవతావాదికి అర్థం మీకు తెలిసి ఉంటుంది కదా. ఓకే. మరి గుట్కా డాన్ అంటున్నారు కదా, లీగల్గా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీకు లీగల్గా లైసెన్స్ పైన వైన్ షాప్ ఇచ్చినా కూడా మీరు చేస్తారు కదా. అవును. అట్లాగే 15 సంవత్సరాల కిందట నాకు లైసెన్స్ పైన గుట్కా వస్తా ఉంది. నేను డీలర్ కాబట్టి అప్పుడు వస్తా ఉన్నది, అప్పుడు సేల్ చేస్తా ఉన్నాము. ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో ఆ తర్వాత మనం సాలి చేసాము. బ్యాన్ తర్వాత కూడా మీరు విక్రయించాడు, అనధికారికంగా ఇప్పుడు మళ్ళా బ్యాన్ తీసేశారు, కేంద్రం బ్యాన్ తీసేసింది, ఇప్పుడు అమ్మవచ్చును. కానీ బ్యాన్ పెట్టినప్పుడు కూడా మీరు గుట్కాలను 20 రూపాయలకి 30 రూపాయలు, ఆశావాళ్ళు ఎక్కువైపోయినారు, తినేవారు ఎక్కువైపోయినాడు, దానికి బానిసలయ్యారు. ఆ బానిసలను కాస్త మీరు సొమ్ము చేసుకున్నారు, వారి రక్తాన్ని పీల్చేశారనేది మీ పైన అన్న ఆరోపణ. అది ఆరోపణలు ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పొచ్చు, కానీ రుజువు చేసుకోండి. ఓకే, మీరు సర్వీస్ ఎందుకు చేస్తున్నారు? మా నాన్న ఆశయం అది. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నేను ఆయన పేరు మీద ఆయన సమాధి దగ్గర నేను ప్రమాణం చేసి ఆయన పేరు నిలబెట్టాలనే ఒక కాన్సెప్ట్తోనే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఓకే. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడము, అనారోగ్యం పాలైన వారికి అంబులెన్సుల ద్వారా ఉచిత సర్వీస్ ఇప్పించడము, ఆసుపత్రులకు తరలించడము, వాళ్ళకు కొంత చికిత్స అందించేలా చూడడము, కార్యక్రమాలు మీరు చక్కగా చేస్తున్నారు. దానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. కానీ అనారోగ్యంతో ఉన్న వారి కోసం పాటుపడే మీరే ఆ అనారోగ్యాన్ని హరించే గుట్కా వ్యాపారం ఎలా చేశారు మీరు? అంటే 15-20 సంవత్సరాల కిందట, అప్పుడు దాదాపు నేను కూడా పెద్దగా అవగాహన నాకు కూడా లేనప్పుడు చిన్న వ్యాపారం ఉండింది మాది. వ్యాపారంలో అంతే. ఇప్పుడు కూల్ డ్రింక్ షాప్ ఎవరన్నా పెట్టుకుంటారు, కూల్ డ్రింక్స్ తో పాటు సిగరెట్ బీడీ కూడా అమ్ముతారు. అంటే అది క్యాన్సర్కి వెళ్తుంది, దారి తీస్తుంది అని చెప్పి తెలిసి దానిపైన బొమ్మ ఉన్నా కూడా అమ్ముతారు. కాబట్టి అంగట్లో ఒక చిన్న షాపులో అమ్మాల్సి వచ్చింది కాబట్టి అమ్మినారు. అది లీగల్ గా కూడా మీలాగా ఇప్పుడు సేవా తత్పరులు కాదు, మానవతావాదులు కాదు, వాళ్ళ వ్యాపారం వారిదే. అది కానీ మానవతావాదిగా ఉంటున్న మీరు అవన్నీ ఎలా చేశారు అనేసి. మానవతావాదిగా నాకు అవగాహన, సొసైటీ పైన మంచి అవగాహన, నాకు ఒకరికి సేవ చేయాలా
అనే తపన ఎప్పటి నుంచి నాకు మొదలవుతుంది? నాకు సుమారుగా ఒక వయసు, ఇప్పుడు నాది ఏ వయసు 40 years అంతే. నేను ఒక దాదాపు 15-20 సంవత్సరాల ముందు నేను ఎవరిని 20-22 సంవత్సరాల వయసు ఉండేవాడిని. అప్పుడు లైసెన్స్ పరంగా లీగల్గా అమ్మిన దానికి ఇప్పుడు జవాబు చెప్పమంటే ఎట్లా సందర్భం మీకు? కరోనాలో సైతము మీరు ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూనే సేవ ముసుగులో గుట్కాలు కూడా విపరీతంగా విక్రయించేశారంటారు. ఇది మీలాంటి మీడియా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు తప్ప నాకు నిజంగా అస్సలు నాకు ఎందుకో జాలి వేస్తుంది. ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా నాకు ఒకసారి ఇలాగే అడిగారు. ఎవరి మీద జాలి? మీ మీడియా వాళ్ళపైన నాకు జాలి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నాకు ఒక ఇంటర్వ్యూలో ఇలాగే అడిగారు, అసలు మీరు ఎందుకు తెలుసుకోరా? అరే ఎప్పుడు అమ్మినారు, ఎప్పుడు చేశారని తెలుసుకున్నారా? కానీ ఎక్కడ? అది వాస్తవం కాదు కదా. అవాస్తవాల్ని చిత్రీకరించి చూపిస్తే నేనేమని సమాధానం చెప్తాను మీకు? మీరు వాస్తవంగా ఉంటే నేను ఎప్పుడైనా రెడీ, దేనికైనా రెడీ, మీరు నిరూపించుకోండి. నాన్నగారు స్టోర్ డీలర్గా ఉండేవారా? అవును, నాన్నగారు స్టోర్ డీలర్గా ఉండేవారు. స్టోర్ డీలర్గా ఉంటూనే కుర్కురేలంట, లేస్ అంటే ఇలాంటివి కూడా డీలర్షిప్ చేస్తూ ఆ ముసుగులోనే గుట్టకాలు కూడా. ఇది ముసుగు కానే కాదు, వ్యాపారం ముసుగునే కాదన్న ఇది. అది అప్పుడు లీగల్ గా వ్యాపారం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి మీకు. ఈ రోజు మీకు లైసెన్స్ గా వైన్ అమ్మమంటే మీరు లైసెన్స్ గా వైన్ షాప్ అయితే నేరమా చెప్పండి? అది నేరం అంటే చెప్పండి, నేను ఒప్పుకుంటాను. నేరమేం కాదు. లీగల్ గా ఏం చేసినా కూడా నేరం కాదు. మీ పూర్వీకులు బాగా ల్యాండ్ లార్డ్సా? మా పూర్వీకులు అంటే మా నాన్నక ముందు జేజనాయన వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు. 1960s లో 55 లో కూడా మా జేజనాయన వాళ్ళకు లారీ ఓనర్, నవాబులు కాదు లారీ ఓనర్. అవును, అంటే అప్పట్లో లారీ ఫీల్డ్ లారీ అంటే రాయచోటి అందరికి గుర్తుకొచ్చు. లారీ ఓనర్ కూడా 100 లారీలు ఉన్నాయి. అప్పుడు మేము ఉన్నప్పుడే 2004 అంటే ఇప్పటికి కూడా బాగుంది. 100 లారీలు అంటారు. మీకు కూడా 100 లారీలు ఉండేవి? లేదు, మా ఫాదర్ 7 లారీలు నడుపుతా ఉన్నారు. ఎప్పటి నుంచి నాకు ఊహ వచ్చినప్పుడు నేను చూసింది అంటే 90s లో 7 లారీలు మాకున్నాయి. తర్వాత మా నాన్న వచ్చేసి ఆ లారీ ఫీల్డ్ మాకు వద్దని చెప్పి మార్కెట్లో ఒక షాప్ పెట్టించినాడు. ఒక స్టోర్ డీలర్ గా ఉంటూనే ఇక ఇతరత్ర కుర్కులు, లేసు, గుట్కాలు ఇన్ని కోట్ల ఆస్తులు కాదండి. అది కాదు, మీకు అర్థం కాలన్నా. రేషన్ షాప్ డీలర్ మా నాన్న 83 నుంచి. అప్పటి నుంచి ఈ వ్యాపారాలని కాదు. నా పుట్టుగా 83. అప్పటి నుంచి మా నాన్న రేషన్ షాప్ డీలరు. 2 రేషన్ షాపులు ఉన్నాయి అప్పట్లో. తర్వాత ఎదిగి మా నాయన లారీలు పెట్టినాడు. ఒక లారీ నుంచి 7 లారీలు వచ్చినారు. 99 వరకు లారీ ఫీల్డ్లోనే మా నాయన రేషన్ షాపు ప్లస్ లారీ ఫీల్డ్ చూశారు. ఆ తర్వాత మేము కొంచెము ఎదిగిన తర్వాత మా బిడ్డలకి ఈ లారీ ఫీల్డ్ వద్దు అని చెప్పి మార్కెట్లో ఒక వ్యాపారం పెట్టించడము. ఆ వ్యాపారాన్ని మనము విస్తృతంగా కొంచెం పెంచుకుంటా మా పైన ఉండే ప్రజలకి ఉండే నమ్మకము, మేము ఇచ్చే రేట్స్ కానీ ఆ బ్రాండ్స్ కానీ దానిపైన నమ్మకంగా ప్రజలు మా దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనము వ్యాపారాలని కొంచెం విస్తరింపజేసుకున్నాం. అంటే ఒక చిల్లర అంగడి పెట్టినాం. ఫస్ట్లో చిల్లర అంగడి నుంచి బియ్యం అంగడి పెట్టాము. ఆ తర్వాత డిస్పోజల్స్ ఒకటి హోల్సేల్గా పెట్టాము. ఆ తర్వాత కుర్కురేస్ మీరు అన్నట్టుగా బిస్కెట్లు, చాక్లెట్లు, క్యాడ్బరీ, బ్రిటానియా ఇలాంటి బ్రాండెడ్స్ అన్ని ఇప్పటికి కూడా కోకోకోలా కంపెనీ, పెప్సికో కంపెనీ డీలర్లు మేము. అంటే వ్యాపారాలు అసలు ఈ ఇంత చిన్న వయసులోనే ఒక సేవా తత్పరత అంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు రాకూడదన్నా? ఎందుకు రాకూడదంటే రావాల్సిందే, మంచిదే అది. ఓకే, ఒక సక్రమంగా సంపాదించిన సొమ్ముతో చేస్తే బాగుంటుంది, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సేవ చేస్తే అది అక్రమంగా నేను సంపాదించిన సొమ్ము అంటూ నా దగ్గర లేదు. ఓకే, అక్రమంగా సంపాదించిన సొమ్ము సేవ చేస్తున్నా అని కూడా ఎవరన్నా చెప్పినా కూడా నా దగ్గర సేవ పొందిన వాళ్ళకి అడగండి. వాళ్లకు నేను సేవ చేశాను, వాళ్ళు సాటిస్ఫై ఉండారు, 10 మంది బాగుండారు. ఇప్పుడు మా ఇస్లాంలో ఒకటి ఉంది, మీరు గమనించండి. మా ఇస్లాంలో ఏముందంటే 2.5% తీసి దాన ధర్మాలు చేయండి అని ఉంది. ఉంది, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా ఆ డబ్బులు తీసి మేము దాన ధర్మాలు చేస్తే దాని తప్పేంటి? ఎందుకు వస్తుంది? ఒక్కరు కూడా ముస్లిం అంతా కూడా ఇస్లాంని తూచా తప్పకుండా పాటిస్తున్నారంటారా? అంటే పాటించే వాళ్ళు పాటిస్తారు, దాని తప్పు ఎవరు వాళ్ళకి ఒకటి. ఒక్కరు కూడా ఇస్లాం. ఇప్పుడు ఒక మాట చెప్తానన్నా, ఇప్పుడు 5 పూట్ల నమాజ్ చేసేవాడు ఉన్నారు, శుక్రవారం ఒక రోజు నమాజ్ పోయేవాడు ఉన్నారు. కానీ ఆ మాత్రాన అతను ముస్లిం కాకుండా పోతాడా? కాదు కదా. అంటే అతనికి అవసరాలు బట్టో, సమయం బట్టో, సందర్భం బట్టో అతను చేసే వరకు అతను చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా 2.5% తీసి పంచాలా, పేదలకు పెంచాలా, అవసరం ఉండేవానికి ఆదుకోవాలా, ఆకలితో ఉండడానికి అన్నం పెట్టాలా,
ఇబ్బందుల్లో ఉండడానికి ఏదో ఒకటి నా తరపు నుంచి నేను ఏదో ఒకటి సాయం చేయాలా అనే తపన నాలో ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. అది చూసి 10 మంది చేసి అని ముందుకు ప్రతి 10 రూపాయల్లో 2.5% 2.5 రూపాయలు పక్క తీసేస్తారు. చేయాలి, ఎవరైనా చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేశం లేదు. ఎవరైనా అంటే ఒక ముస్లిమ్స్ అనే కాదు, మీరు కూడా అదే పని చేయండి. ఓకే ఓకే, మీరు కూడా చేయండి. చాలా ఆదాయం మాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను నేను. మీ అంత ఆదాయం వచ్చిన నాగరాజ్ అన్న ఇప్పుడు మానవ సేవయే మాధవ సేవ అంటారు అన్న. దీనికి ఆదాయం గురించి అన్న, దీంట్లో ఆదాయం గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఇప్పుడు మీరు నెలకు ఒక 20,000 సంపాదించారా? లేదు, అది కూడా రాదంటారా? కెమెరా ముందు రాదంటారా? చెప్తారు కదా. 20,000 రూపాయల్లో 20,000 రూపాయలు మీ ఫ్యామిలీని మీరు పోషించుకునేటప్పుడు 19,000లో కూడా పోషించగలుగుతారా? చేసుకోగలుగుతారా? అలాంటప్పుడు 19,000లో కూడా అడ్జస్ట్ చేసుకోగలుగుతారా? వద్దు, మీరు 20,000 మీ కుటుంబం నడుపుకునేటప్పుడు 20,000 మీకు ఇన్కమ్ ఉన్నప్పుడు ఒక 1,000 రూపాయలు నాకు ఇన్కమ్ రాలేదు 19,000 వచ్చింది అనుకొని ఆ 1,000 రూపాయలతో కనీసం ఈ 1,000 రూపాయలు అంటే దాదాపుగా 20 నుంచి 30 మందికి అన్నం పెట్టచ్చునా? నెలకు 1,000 రూపాయలతో పెట్టచ్చు. ఒక 20 నుంచి 30 మందికి అన్నం పెట్టచ్చు. మనం వండి పెడితే అది మనకు 30 రూపాయలు 40 రూపాయల కన్నా ఎక్కువ పోదు, కాస్ట్ కాదు. ఒక 20 మందికి అనుకుందాం. 20 మందికి నెల మీరు అన్నం పెట్టారంటే 20 మంది ఆకలి తీర్చినట్టు కదా. మరి మీరు కూడా సేవకులే కదా, సేవ చేసినట్టే కదా. అంటే ఎంత పెద్దది చేశారు అనేది కాదు అక్కడ కాన్సెప్ట్, ఎంతమందికి చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో చేశారు అనేది కాన్సెప్ట్. మీ నాన్నగారు బతుకున్నప్పుడు చెప్పేవారా అట్లా నేను ఒకవేళ భూమి మీద లేని సమయంలో కనీసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలేదని ఆయన అట్లా అని చెప్పలేదు. కానీ మా నాన్న ఉద్దేశం కూడా మంచి చేయాలా, ఎవరన్నా కానీలే. మా నాయన ఇప్పుడు వ్యాపారం చేసుకుంటా ఉన్నప్పుడు ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చినప్పుడు ఆయన చూసి గమ్ముగా ఊరికిండేవాడు కాదు. ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఇచ్చి పంపించాడు. ఇప్పుడు మీకు ఏ విధంగా చెప్పాను, 20,000లో ఒక 1,000 రూపాయలు తీస్తే ఎలా ఉంటుందనేది. ఆయన అప్పట్లో 100 రూపాయలు ఉన్నా కూడా 5 రూపాయలైనా కూడా వాళ్లకు ఇచ్చి ఏదో ఒకటి ఆదుకోవాలా అనే కాన్సెప్ట్ మా నాయనది. ఇప్పుడు ఆ జీన్స్ కదా మనకు వచ్చినాయి కాబట్టి నేను ఇంత దూరం తీసుకెళ్తున్నాను. మా నాయనకు లేని ఆలోచన నాకు రమ్మంటే రాదది. ఎన్ని అంబులెన్స్? ఒకటే అంబులెన్స్ నాకు ఉండేది, ఒక అంబులెన్స్ ఉంది. అంటే ఎవరైనా ఫోన్ చేస్తే ఆ డీజిల్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీనా? కాదన్నా, అట్లా కాదు. మామూలుగా అంబులెన్స్ నేను ఫ్రీ సర్వీస్ అంటే ఏం చేస్తామంటే ఆ చుట్టూ ఒక 20 కిలోమీటర్ల వరకు ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయా, యాక్సిడెంట్ కేసులు ఉన్నాయా, డెలివరీ కేసులు ఉన్నాయా, ఫోన్ కాల్ వస్తాను ఇమీడియట్గా తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళకి తీసుకొని వచ్చి అడ్మిట్ చేస్తారు. ఫస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సీరియస్ వాళ్ళ కండిషన్ చూసుకొని బెంగళూరు, తిరుపతితో ఇంకా బయట ఊర్లకు వెళ్ళాలా అంటే వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు ఉంటే కేవలం పెట్రోల్ పట్టించండి అంటాం. డబ్బులు ఉండేవాళ్ళు స్తోమత ఉంది, కేవలం పెట్రోల్ పట్టిస్తారు. అడుగుతారా మీరు మీకు స్తోమత ఉందా అని? మేము అడగము. డాక్టర్లు కానీ వచ్చిన పేషెంట్స్ కానీ వాళ్ళే మాకు చెప్తారు, అన్న మా దగ్గర ఏం లేదు అని. పరిస్థితి అర్థమవుతుంది, మా డ్రైవర్కి అర్థమవుతుంది. మా డ్రైవర్ నాకు కాల్ చేస్తాడు, అన్న వీళ్ళ దగ్గర ఏమీ లేదన్నా ఇలా పరిస్థితి ఉంది అని చెప్పి తెలుసుకున్నాకనే ఏదన్నా కూడా ఫ్రీగా ఇచ్చే మాటే నా దగ్గర ఉండదు. కాన్సెప్ట్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు జినేనా కాదా అని నిర్ధారించకుండా నేను ఏ పని చేయను. ఏది ఫ్రీ సర్వీస్ ఉండదు, చేయను. అంటే నిర్ధారించుకోకుండా చేయను. అంటే ఉందని చెప్పి ఇప్పుడు నా జోలో 10 రూపాయల నుంచి ఎత్తిను, అతనికి ఏం అవసరం, 10 రూపాయలతో అవసరం ఉందా, రూపాయితో అవసరం ఉందా, ఏదైనా మాట సహాయంతో అవసరం ఉందా, రోడ్డు దాటించాలన్నా అంతవరకు ఆలోచిస్తా. నా జోలో 10 ఉందని తీసి ఇవ్వడం నా పని కాదు. కాబట్టి వాళ్లకు అవసరము, వాళ్ళ దగ్గర పాపం ఏమి లేదంటే మా డ్రైవర్లే ఉండి ఇట్లా తిరుపతి పోతే రొయా హాస్పిటల్ కానీ, కడప పోతే రిమ్స్ కానీ అక్కడ వెళ్ళి వాళ్ళకి 20 కిలోమీటర్ల వరకే అన్నారు కదా, అంటే తీసుకురావడం. ఓకే, మనం పోయి ఎమర్జెన్సీగా తీసుకురావడం. అంతకన్నా దూరం ఉంటే మనకు ఫోన్ కాల్స్ రావు కదా. ఆ తర్వాత కిలోమీటర్ల వరకే అన్నప్పుడు తిరుపతి అవన్నీ కూడా మీకు ఫ్యూయల్ పెయిడ్ పోతారు. ఓకే, ఓన్లీ ఫ్యూయల్ పెయిడ్. ఆక్సిజన్ కూడా 20 కిలోమీటర్ల వరకు ఫ్రీ. బయట ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాలా పేషెంట్, అది కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళే, మాక్సిమం డబ్బులు ఉన్న వాళ్ళే కాంటాక్ట్ లో వస్తారు. అంటే 10 మందిలో ఒకరో ఇద్దరు వస్తారు డబ్బులు లేని వాళ్ళు, పూర్తిగా బీదరికం వాళ్ళు. వాళ్ళకి నేను ఫ్రీగానే నేను పట్టించి పంపిస్తా, నేను పట్టించి పంపిస్తా. ఇప్పుడు కూడా చూడండి, ఈ రోజు వచ్చాడు నాకు ఒక పేషెంట్, అతనికి క్యాన్సర్ వచ్చింది. అతనికి ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు. అతను కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అతను వాళ్ళ దగ్గర వాళ్ళ నాయన టైలర్ పని చేసుకుంటున్నాడు. వాళ్ళ నాయనకు బైపాస్ సర్జరీ చేసి ముసలాయన అయిపోయినాడు పాపము. పిల్లోడు ఒక 30-28 సంవత్సరాల ఏజ్, క్యాన్సర్ వచ్చింది. అంటే మోషన్ ఆ ప్లేస్లో క్యాన్సర్ గడ్డ బాగా పెద్దది అయిపోయిందంట. నాకు ఇందాకే వచ్చి చెప్పినారు వాళ్ళు. చెప్తే నేను పంపిస్తాను, నేను వాళ్ళ దగ్గర ఏం లేదు. కర్నూలుకి మా డ్రైవర్ చెప్పాను, డీజిల్ నేను పట్టిస్తానన్న పెట్రోల్, వాళ్ళకు అడ్మిషన్ చేయించారా, అక్కడ అడ్మిట్ చేయించారా అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఆ పోయి రాను డీజిల్ 4,000-5,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు దానికి నేను చూసుకుంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు బాడీగా కారులో పోలేరు.
ఆ బాబు కూర్చొని నిలబడి అంటే కూర్చోలేక ఉన్నాడు పరిస్థితిలో ఉన్నాడు, కాబట్టి నేను పంపించాల్సి వస్తుంది. ఒక్క రాయచోటే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కష్టం అని తెలిసిన చోట జిన్నా ఉంటారా అన్నా? ఖచ్చితంగా నాకు వీలైనంత వరకు ఉంటాను. అంటే 100% చేయలేదా ఏమి, బెంగళూరుకో మహారాష్ట్రకో పోయి ఎందుకు చేయరు అనే క్వశ్చన్ కూడా మీరు అడగచ్చు. కానీ అట్లా కాదు కదా, నాకు ఎంతవరకు నేను సౌకర్యంగా నేను చేయగలుగుతాను అంతవరకు చేస్తాను తప్పకుండా. రాయచోట్లో చేస్తే భవిష్యత్తులో రాజకీయంగా రాణించవచ్చు అని ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? రాజకీయంగా కాదన్నా, ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే నా ఇల్లు బాగుండాలి, నేను బాగుండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి, తర్వాత నా ఊరు బాగుండాలి, ఇంకా వచ్చిందా నా జిల్లా బాగుండాలి, ఇంకా వచ్చిందంటే రాష్ట్రం బాగుండాలి అని కోరుకుంటా తప్ప దేశం బాగుండాలి అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నేను పస్తూ ఉండి నేను పక్కన ఇంటి వాళ్ళతో ఏం చూస్తాను, ఏం చూసే పరిస్థితి ఉండదు. చాలా మంది చెప్తా అంటారు చూడండి, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటారు. ఆ కాన్సెప్ట్ నాకు నచ్చదు. నేను బాగుండాలి, 10 మందిని బాగు చేయాలి. కరెక్ట్. ఇట్లా ఉంటే తను ఎదుగుతూ 10 మందికి చేయి అందిస్తాడు. అది నా కాన్సెప్ట్. మీరు ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు కదా. రాజకీయం అంటే బురద గుంట అంటుంటారు అనమాట. దాంట్లోకి వెళితే బురద చిట్లించుకోవడము, బురద వేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయంటారు కదా. మంచి కార్యక్రమాలు చేస్తూ వ్యాపారం చేసుకుంటూ ఒక సక్రమమైన మార్గంలో పోతున్న మీరు ఆ రాజకీయాలకు ఎందుకు వెళ్ళారు? రాజకీయాలు వెళ్ళి బురద జల్లు, ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, రాజకీయాలు అంటేనే బురద జల్లు. సక్రమంగా రాజకీయాలు చేసే బురదలు వస్తాయా? రావనే. బురద పడుతుందా? అంటే నిజాయితీగా రాజకీయం చేస్తే, నిజాయితీగా రాజకీయం చేస్తే అన్న, రాజకీయంలో రావడం అంటే రాజకీయం చేయడం అంటే 2 విధాలుగా ఉంటుందన్న. ఒకటి వచ్చేసి రాజకీయంలో వచ్చి డబ్బు సంపాదించడం, రెండోది రాజకీయంలో వచ్చి 10 మందికి సేవ చేయడం. ఎలా చేస్తారు సేవ? ఎలా చేస్తారు సేవ రాజకీయాల్లోకి వచ్చి? అంటే రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాళ్లకు ఏదన్నా అవసరాలు పడితే, సపోజ్ ఒక ఆఫీస్ ద్వారానో ఇంకోటి వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్కమ్స్ గురించినో, లేదంటే ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాట్లాడిచ్చడమో, కొన్ని విధాలుగా వాళ్లకు మేలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ విధంగా మేలు చేయాలంటే ఫస్ట్ అంటే రాజకీయ నాయకులు, నేను కాదు నేను చెప్పేది, రాజకీయ నాయకులు చేయొచ్చు. ఓకే, ఫస్ట్ దానికి ముందు వాళ్ళు గెలవాలి కదా. అవును, ఖచ్చితంగా గెలవాలంతే. గెలవాలంటే ఇది ఉండాలి కదా. ఉండాలా? అది లేకపోతే ఓట్లు పడవు కదా. అది నాకేం తెలుసు, నేను ఎప్పుడు నిలబడలేదు, ఎప్పుడు చేయలేదు. చెప్తున్నా, ఇప్పుడు రాజకీయాలు అలా అయిపోయినా. మీ జిల్లా వాసే అన్నారంటే ఒక మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు, గాంధీ మహాత్ముడు వచ్చి ఈ రోజు టికెట్ అడిగినా కూడా నీకే ఒంటి మీద కప్పుకోవడానికి తుండు లేదు, మీరు నాకేమి ఇస్తావయ్యా అనే రోజులు ఇవి అట్లా అయిపోయినారు ప్రజలు అంటున్నారు కదా. మళ్ళీ అలాంటి సందర్భంలో ఒక రాజకీయ ఎవరైనా జిన్నా వచ్చిన రాజకీయాల్లోకి నోటు పంచింది ఓటు వచ్చే పరిస్థితి లేదు. నోటు పంచిన తరువాత ఆ కుర్చీలోకి ఎక్కినప్పటి నుంచి ఖర్చు పెట్టిన నోటు గురించి ఆలోచిస్తాడు తప్పితే ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆలోచించాడు కదా నాయకుడు. అంటే నేను రాజకీయాల్లో రావాలా, నోట్లు పంచాలా, నేను గెలవాలా, నేను ఏదో తర్వాత 10 ఇంతలు సంపాదించాలా, అవన్నీ నేనేం ఆలోచించలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను పొలిటికల్ మోటివ్ తోనే జిన్నా ముందుకు పోతున్నారు అని అంటున్నారు కదా. చెప్పుకుంటుంటారు, కానీ పొలిటికల్లో నేను కనపడక ముందే నేను సేవలో కనపడినాను. అది మీరు సేవలో సేవల మాటున పొలిటికల్ వేట, సేవలు చేసుకుంటూ ఈ సేవల వల్ల వచ్చే మైలేజ్ తో పొలిటికల్ గా రాణించాలి అనేది ఇక్కడ వచ్చిన కామెంట్. అదేమన్నా వ్యాపారం, ఏమన్నా పెట్టుబడి వ్యాపారమే కదా పొలిటికల్ రాజకీయం. అది ఏమన్నా కాదన్న, రాజకీయం ఏదైనా రాజకీయం అనేది పెట్టుబడి వ్యాపారమే కదా ఈ రోజు. అంటే రాజకీయంగా పెట్టుబడి పెట్టాలి, పెట్టనీయండి, దానికి నాకేం సంబంధం. అదే చెప్తున్నా, రాజకీయం అంటే పెట్టుబడి వ్యాపారమా అంటే పెట్టుబడి వ్యాపారం. ఈ రోజు ఏమడుగుతున్నాయి పార్టీలు, టికెట్ ఇస్తామంటే ఎంత డిపాజిట్ చేస్తావు, ఫస్ట్ వచ్చి డిపాజిట్ 20 కోట్లు డిపాజిట్, ఎంత ఖర్చు పెట్టుకుంటావు, 20, 30, 40, 50 వేలం పాట అయిపోయింది. మీరు వెళ్ళినా కూడా అదే చేయాలి. అంటే డబ్బు డిపాజిట్ చేసి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళకంతా గెలిచేస్తున్నారా? అంటే గెలిచేస్తారు, పబ్లిక్ చూసుకుంటారు. అదే నేను చెప్పేది, అనేది పబ్లిక్ ఏది చెప్తే అది జరుగుతుంది. అదే ఆ పబ్లిక్ ఏది చెప్పినా కూడా అన్ని పార్టీల నాయకులు ఫస్ట్ టికెట్ తీసుకున్నాక ఇదైతే ఖర్చు పెట్టాలి కదా. అందరూ ఖర్చు పెడతారు కానీ గెలిచేది ఒకటే కదా. అదే చెప్తున్నాబా, ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టండి రారు, కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఎంతసేపు ఆ ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించాలని చూస్తాడు తప్పితే సర్వీస్ చేయాలని అనుకుంటాడా? అది వాళ్ళ అభిప్రాయం. అది నేను ఎట్లా చెప్తాను అంటే నా రూట్ లోనే మీరు కూడా నడవండి అని నేను చెప్పను. మీరు జర్నలిస్ట్, పొలిటికల్ గా మీకు ఆసక్తి ఉందా లేదా? పొలిటికల్ గా ఆసక్తి అంటే మీరు ఒక పార్టీ పెట్టి నన్ను ఆహ్వానిస్తే నేను వచ్చేస్తాను. ఇంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటకాగారు కదా మీరు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా తిరిగారు కదా. అవును, మరి దాని రాజకీయం అనరా? తిరిగినంత మాత్రం రాజకీయం అన్నిలేండి, తప్పే ఉంది దాంట్లో. నేను రాజకీయంగా పోయి ఏదో రాజకీయంగా లబ్ధి పొందినవాడైతే లబ్ధి కోసం రాజకీయాల్లో వెళ్ళినాడని చెప్పొచ్చు మీరు. శ్రీకాంత్ రెడ్డి గారితో ఎలాంటి లబ్ధి పొందలేదా? నేను ఎలాంటి లబ్ధి పొందలేదు.
మరి ఆరోపణ ఉంది బయట రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాల్లో డీకేటీ భూములంతా కూడా కొనుగోలు చేసి శ్రీకాంత్ రెడ్డి ద్వారా రాజధానికి వెళ్ళి మరి అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఎన్ఓసులు తెచ్చుకొని ప్లాట్లు వేసి అమ్మారు జిన్నా షరీఫ్. చాలా చక్కగా చెప్పారు. చక్కగానే చెప్తాను నేను, చాలా చక్కగా చెప్పారు. నేను ఎప్పుడు చక్కగా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు డీకేటీ భూములు కొన్నది నేను ఎక్కడ కొనలేదు. ఓకే, ఫ్లాట్లు వేసి అమ్ముతాడు, ఎన్ఓసీలు తెచ్చుకొని అన్నారు. దాంట్లో నిజాయితీ ఉంది కదా. ఇప్పుడు నేను ఒక డాటర్ ల్యాండ్ కానీ ఏదన్నా ల్యాండ్ ఒకటి కొన్నప్పుడు దాన్ని ఎన్ఓసీ చేయించుకొని అమ్ముకోవడంలో ధర్మం ఉంది కదా. అది బిజినెస్ కదా. ఒకటి మీరు చాలా చక్కగా మాట్లాడతారు, చాలా తెలుగు మాట్లాడతారు. మీరు అనింది నేను రాజకీయంగా ఎలాంటి లబ్ధి పొందలేదు కదా అని మీరు అన్నారు. దీన్నే నన్ను రాజకీయంగా లబ్ధి పొందడము అంటే డీకేటీ భూములు కొనుగోలు చేసి దాన్ని చుక్కల భూములుగా చూపించి శ్రీకాంత్ రెడ్డి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని ఎన్ఓసీలు తెచ్చుకొని న్యాయబద్ధంగానే మీరు ప్లాట్లేసి అమ్ముతున్నారు, సంతోషమే. కానీ రాజకీయంగా లబ్ధి పొందడం అంటే ఏంటి? చుక్కల డీకేటీలను చుక్కల భూములుగా చూపించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఎన్ఓసీలు తీసుకురావడం అనేది పొలిటికల్ లబ్ధే కాదా? కాదు, అది పొలిటికల్ అవసరం లేదు ఎన్ఓసీకి. ఎవరు సామాన్య రైతు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఎన్ఓసీ ఇస్తారు. ఎందుకంటే అది చట్టం. ఎక్కడైనా డీకేటీ భూమి ఉంటే చెప్పండి, నేను అప్లై చేసుకుంటాను, ఎన్ఓసీ నాకు వస్తుంది. మీరు కొని అప్లై చేసుకోండి. 20 సంవత్సరాల ముందుది డీకేటీ భూమి, 2003కి ముందు డీకేటీ భూమి ఉంటే పట్టా భూమి మీరు వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి ప్రభుత్వమే అనౌన్స్ చేసింది. ప్రభుత్వం ఒక జీవో తీసుకొని వచ్చింది. 20 సంవత్సరాల అనుభవంలో ఉంటే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయండి, పట్టా ఇవ్వండి. అవుతున్నాయి కదా, అవుతున్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇలా ఎన్ఓసీకి ఇస్తే ఇలా ఎన్ఓసీ వచ్చేస్తాను అంటే ఇలా అలా అని నేను చెప్పలేను కదా. ఒక 15 రోజుల్లో 1 నెలలో టైం పట్టచ్చు. తిరిగి చేసుకునే వాళ్ళు తిరిగి చేసుకుంటారు. శ్రీకాంత్ రెడ్డి ద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి మీరు పొందలేదు? నేను పొందలేదండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. మరి అంత నిజాయితీగా ఉన్నప్పుడు ఈ రోజు శ్రీకాంత్ రెడ్డితోనే కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి ఎందుకు వచ్చారు మీరు? నేనేం కాలు దువ్వుతానన్నా? నేను ఎక్కడ కాలు దువ్వుతాను? ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి నాకు ద్రోహం చేశాడు, నేను కూడా ఎమ్మెల్యే కావాలి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేనా? ఆయన నాకు ఏం ద్రోహం చేశాడని నేను చెప్పాను? నేను ఆయన ద్వారా ఏమి లబ్ధి పొందినానని చెప్పినాను? నేను రాజకీయంగా ఎవరిని నేను విమర్శించను. మీరేం లబ్ధి పొందలేదు, మీరేం విమర్శించారు. అవును. ప్రభుత్వ గోడౌన్లో మీ సరుకులు దాచారు. అవును, ఓకేనా? ప్రభుత్వ గోడౌన్లో ఉన్న మీ సరుకుల్ని ఖాళీ చేస్తే వాళ్ళు ఈవీఎంలు భద్రపరచుకోవాలనేసి మీకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా మీరు స్పందించకపోతే ఆ విషయంపై కలెక్టర్ సీరియస్ అయ్యి పోలీస్ బలగం తీసుకొని వచ్చి మీ సామాన్లు మీ సరుకులన్నీ బయటికి వేసి వాళ్ళ ఆ గోడౌన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ విషయంలో ఎమ్మెల్యే గారు మీకు సపోర్ట్ చేయలేదనేసి ఎమ్మెల్యే పైన చిందులేసిన మాట వాస్తవం కాదా? మీరు అదే విషయంపై కోర్టుకు పోయారు, ఇప్పటికీ అది కోర్టులో జరుగుతుంది, వాస్తవం కాదంటారా? నాకు నోటీసే ఇవ్వలేదు వాళ్ళు. నోటీసే ఇవ్వలేదు? నాకు నోటీస్ ఇవ్వలేదనే కోర్టుకి వెళ్ళాను. ఓకే, నోటీస్ ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నాను, బలవంతం చేస్తున్నాను నా పైన అని చెప్పి నేను కోర్టుకి వెళ్ళడం. ఖాళీ చేయమని హుకుం జారీ చేయలేదంటారా? హుకుం జారీ రికార్డెడ్ గా చేయలేదు, కానీ ఖాళీ చేయక 1 వీక్ ముందు మాటకు చెప్పారు. అప్పుడు మేమేం చెప్పినామంటే 30 లారీల సరుకు ఉంటుంది సార్ ఇక్కడ, ఇది ఖాళీ అంత ఈజీగా కాదు, ఒక నెల 2 నెలలు టైం పట్టచ్చు, ఒకవేళ మీకు కావాలని నోటీస్ ఇవ్వండి. మా అగ్రిమెంట్ లోనే గవర్నమెంట్ తో ఏదైతే అగ్రిమెంట్ అయిందో ఆ అగ్రిమెంట్ లోనే ఉంది, మీకు గోడౌన్ కావాలంటే 3 నెలల ముందు మాకు నోటీస్ ఇవ్వాలా, మాకు గోడౌన్ అవసరం లేదంటే 3 నెలల ముందు మేము వాళ్లకు లెటర్ ఇవ్వాలని చెప్పి ఉంది. ఆ చట్ట ప్రకారంగా మీరు అమలు చేయండి, ఎందుకు మీరు చట్ట ప్రకారంగా పోకుండా అన్అఫిషియల్ గా మీరు గోడౌన్ ఇమీడియట్ గా ఖాళీ చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ గోడౌన్ ఇంకా ఖాళీ అవ్వదేమో అని చెప్పి ఆయన బలవంతంగా ఖాళీ చేశాడు కలెక్టర్ గారు. ఎందుకు ఖాళీ చేశారు అంటే ఆయన వాళ్ళు ఏదో ఎలక్షన్ కమిషన్ కి కావాలా ఆడిచ్చేసాము ఈవీఎంలో పెట్టుకోవడానికి, ఆడ ఈకపోతే మా పైన కేసులు అవుతాయని చెప్పి వాళ్ళు భయపడినారు. అదే ఎలక్షన్ కమిషన్ ఆయనకి ఇప్పుడు సస్పెండ్ చేసేసింది. ఇదే భగవంతుడు చూపించి ఎక్కడ చేసుకున్నాడు కర్మ అక్కడే తీర్చుకొని పోతున్నాడు ఆయన, అంతే. మరి ఎమ్మెల్యే గారికి మీరు ఎందుకు దూరం అయ్యారు? ఇప్పుడు దూరం అని ఎలా చెప్పగలుగుతారు? ప్రజలు ఎవరిని అడిగినా అది చెప్తున్నారు. జిన్నా ఇప్పుడు వెంట లేడు, ఎమ్మెల్యేకి దూరం అయిపోయాడు, గోడౌన్ ఖాళీ విషయంలో ఎమ్మెల్యే సహకరించలేదని కోపం పెంచుకున్నాడు అని. నాకు రాష్ట్రంలో ఉండే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ బాగా పరిచయాలు ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవును, కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను కదా, దానికి ప్రజలు ఏ విధంగా ఇది చేసుకుంటారు చెప్పండి? రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది ఎమ్మెల్యేలతో కనెక్టివిటీ పెంచుకోవడానికి మీరు చేస్తున్న వ్యాపారాలు ఏంటివి? అసలు ఎట్లా మీకు కనెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా? ఏ వ్యాపారాల ద్వారా? నా వ్యాపారాల ద్వారా కాదు, ఈ నా సేవా సంస్థ ద్వారా నాకు చాలా మంది పిలిపించి సన్మానించడము, నాకు అప్రిషియేట్ చేయడము,
ఇలాంటి సేవా కార్యక్రమం మంచి సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి నన్ను ప్రోత్సహించడం ఇవన్నీ చేస్తారు. నేను కూడా ఒప్పుకుంటా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దాని వల్లనే నాకు ఇది గుర్తింపు చాలా మంచిది. అందువల్ల నేను వచ్చాను. కానీ ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్న మీరు రాజకీయాల పట్ల ఎందుకు ఆకర్షిత అవుతున్నారు, ఎందుకు అటువైపు పోతున్నారు? ఎమ్మెల్యేతో తిరిగారు, మళ్ళీ ఎమ్మెల్యేతో విభేదించి మళ్ళీ బయటకు వచ్చారు. ఇటు చూస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఎలాగూ న్యాయం జరగదు, అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు టీడీపీ వైపు పోదాము, పసుపు కండువా కప్పుకుంటాము అనేసి తెల్ల చొక్కా కాసు ఇప్పేసి పసుపు చొక్కా వేసుకోవాలని చూస్తున్నారంట కదా. నేను ఎవరికి చెప్పాను? నేను ఎవరికైనా చెప్పానా? ఇంకా మీరు బహిరంగంగా చెప్పలేదు. 4 walls మధ్య కూర్చొని మీ మిత్రులతో మాట్లాడుకుంటుంటే మాకు కూడా అలా తెలిసిందనమాట. జిన్నా టీడీపీలోకి వెళ్ళాలి, నేను మైనార్టీ విభాగం నుంచి మాకెందుకు టికెట్ ఇవ్వరు, నాతో డబ్బు లేదా, పలుకుబడి లేదా, ఇంతమందికి నేను సేవ చేశాను, వీళ్ళంతా నా ఓటర్లే కదా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు జిన్నా. లేదు, ఓవర్ కాన్ఫిడెంట్ గా నేను ఉండింటే ఎప్పుడో నేను పార్టీలోకి మారి నేను టికెట్ అడిగేవాడిని. ఎప్పుడు నేను పార్టీలు మారలేదు, టికెట్లు అడగలేదు. ఇది వాస్తవం. పార్టీ మారలేదు, టికెట్ అడగలేదు. శ్రీకాంత్ రెడ్డి గారితో ఇప్పుడు మీరు స్నేహంగా ఉన్నారా లేదా? నేను అదే చెప్తున్నాను కదా, నాకు పర్సనల్ గా అందరూ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అందరూ కాదండి, శ్రీకాంత్ రెడ్డి గారు అంటున్నాను నేను. అవును, మాట్లాడుతుంటారు. ప్రమాణంగా చెప్పండి. అవును, ప్రమాణంగానే మాట్లాడుతున్నారు. నాకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి ఎలాంటి విభేదాలు లేవు, ఈ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి గారి విజయం కోసం నేను సహకరిస్తానని ప్రమాణం చేసి చెప్పండి. అన్నా, ఇప్పుడు ఈ ఎన్నికల గురించి నేను చేస్తాను అని నా దగ్గర ప్రమాణం మీరు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఒక కార్యకర్తగా సానుభూతి పరుడుగా ఉన్నప్పుడు మీరు నేను ఎలాంటి ఆలోచన నాకు లేదు, శ్రీకాంత్ అన్న అంటే నాకు అభిమానము, ఈ ఎన్నికల్లో శ్రీకాంత్ అన్న విజయం కోసమే నేను ఒక సైనికుడిలా పనిచేస్తానని చెప్పేకేముంది? ఎలా చెప్తాను అట్లా? ఓకే, మీరు శ్రీకాంత్ అన్న ఫాలోవర్ కదా. నేను ఎవరు చెప్పారు మీకు? మీరే చెప్పారు కదా ఇంతసేపు అవును 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 అని. అవును, ఎలా అంటారు మీరు అట్లా? అరే ఇప్పుడు మీరే అవును అన్నారు, మళ్ళీ మీరు ప్రమాణం అంటే అంత ఈజీగా తీసుకుంటున్నారా? ప్రమాణం అంత ఈజీగా తీసుకుంటారా? ఓకే, ప్రమాణం అంత ఈజీ కాదు. నేను దేనికి కూడా ప్రమాణాలు చేయను. ఎందుకు? నేను దేనికి నిలబడే కాదు. నా సిద్ధాంతం అది కాదు. నా సిద్ధాంతం ఏంటంటే నేను నోట్తో ఏం చెప్తానో అదే వాస్తవం. నేను మళ్ళా ప్రమాణం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను మాటికి దేవుని పైన ప్రమాణాలు, వాళ్ళపైన ప్రమాణాలు, ఇవన్నీ చిన్న చిన్న లాజిక్లు, ఎదుటి ఓడికి నమ్మించేదానికి ఇవన్నీ వాడతారు. కానీ దానికి నేను నమ్మను. దేని నమ్ముతారు మీరు? నేను నన్నే నమ్ముతాను, భగవంతుడిని నమ్ముతాను. భగవంతుని నమ్ముతాను. అవును. ఓకే, ఆ భగవంతుని సాక్షిగా నేను అడిగేది. అదే సాక్షి వేయకూడదు. వేయకూడదు. తల్లిదండ్రులు సాక్షి వేయకూడదు, బిడ్డల సాక్షి వేయకూడదు, భగవంతుడి సాక్షి వేయకూడదు. నా దృష్టిలో అది తప్పు. సరే, మొత్తం మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా? ఇప్పుడు నేను రాజకీయంగా నేను ఏం చెప్పానండి. ఇప్పుడు మీరు అడిగింది సేవ గురించి. మీ సుమన్ టీవీ ఏదో ఇంటర్వ్యూ చేశారన్నారు, ఏదో పబ్లిక్ లో కొంచెం పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నామన్నారు. మీరు సేవ గురించి ఎన్నైనా మాట్లాడండి, నేను మాట్లాడతాను. అదే పబ్లికే అంటున్నారు అన్నమాట. సేవ చేస్తున్నారు, త్వరలో జిన్నా రాజకీయాలకు కూడా రావాలనుకుంటున్నాడు, మేము చూస్తున్నాము, ఆయన రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందని చూస్తున్నాము, అదే పబ్లిక్ మాతో అన్నారు. అందుకే అడుగుతున్నా అన్న. వాళ్ళ కోరిక మేరకు భగవంతుడు రాసి పెడితే ఖచ్చితంగా వస్తా అన్న. ఈ రోజు మీరు సుమన్ టీవీ, అంతకు ముందు కాదు కదా? కాదు. మారినారా? మరి ఇప్పుడు నేను ఒక సేవకుడిని, రేపు నాయకుడు కావాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు. భగవంతుడు కూడా నేను చెప్తాను, నా మాట పూర్తి అవనివ్వండి. ఇప్పుడు నేను సేవకుడిని, ప్రజలు నన్ను నాయకుడిలాగా చూడాలని అనుకుంటే ప్రజలు అనుకుంటారు, వాస్తవం, నేను కాదని చెప్పలేదు. కానీ భగవంతుడు కూడా దాన్ని అన్ని విధాలుగా సహకరించాలి కదా. సహకరించినప్పుడు నా చేత 10 మందికి మేలు జరుగుతుంది అన్నప్పుడు, నా ప్రజలకు నేను మేలు చేసుకోగలుగుతాను అని చెప్పినప్పుడు, అలా ఉన్నప్పుడు, ఆ నమ్మకం నాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాను. దాంట్లో తప్పేముంది? మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను డిగ్రీ చేశాను. ఆ డిగ్రీ కూడా నేను ఎట్లా చేశానంటే నేను అని ఆలోచించి మళ్ళీ డిగ్రీ ఎందుకు చెప్తున్నానంటే, అవును, నేను వాస్తవంగా 10th వరకు చదివాను. డిగ్రీ వచ్చేసి నేను ప్రైవేట్ గా రాసుకున్నాను. మధ్యలో 10th పాస్ అయ్యాను. 10th పాస్ అయ్యాను. అవును. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ నేను ఒక 4-5 సంవత్సరాల తర్వాత మధ్యలో రాసుకొని పాస్ అయ్యాను. అప్పుడప్పుడు ఎందుకంటే నాకు 10th చదివేటప్పుడు నేను, మా నాన్నకు హెల్త్ బాగలేదు. అప్పుడు నేనే పెద్ద కొడుకుని మా ఇంట్లో. అప్పుడు రేషన్ షాపు, లారీలు ఉన్నాయి మాకు. అప్పుడు నాన్న హెల్త్ బాగలేకుండా కడపలో ఒక నెల వరకు అడ్మిట్ అయినారు. ఆ టైంలో మధ్యలో గ్యాప్ వచ్చేసి ఆయనకు నేనే తోడు ఉండాల్సి వచ్చింది. అప్పుడు మా నాన్న హ్యాండిక్యాప్ కూడా, ఆయనకి నేను పిలుచుకొని పోవాలా రావాలా. అప్పుడు నాకు చదువు మధ్యలో బ్రేక్ అయింది. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ నేను రాసుకున్నాను, ప్రైవేట్ గా రాసుకున్నాను. ఏ గ్రూప్ డిగ్రీ?
బిఏ రాశాను. ఇంటర్ ఏ గ్రూప్? మీరు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు, మీరు ఉద్యోగం ఇస్తారంటే నా సర్టిఫికేట్స్ అన్ని ఇస్తాను, చూసుకోండి. మీరు అందరిని అడిగినట్టు ఆ దాంట్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఉంటుంది, నేను చదివానని కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదువు గురించి అడగాల్సింది ఒక్క ఉద్యోగం ఇచ్చేవాళ్లే. నేను ఉద్యోగానికి మీ దగ్గర అప్లికేషన్ పెట్టుకోలేదు, మీరు నా చదువు గురించి అడగాల్సిన అవసరము లేదు. రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానంటున్నారు కదా, అంటే చదువు రాజకీయాల్లోకి వచ్చే నాయకుడికి ఎంత క్వాలిఫికేషన్ ఉంటే బాగుంటుందేమో. ఎంత క్వాలిఫికేషన్ ఉండాలా? ఎంతైనా కావచ్చు. ఉంటే ఓ మా నాయకుడు ఇది చదువుకున్నాడు, ఎంబీఏ చేసిన వాళ్ళు నా దగ్గర పని చేస్తున్నారు. మీతో డబ్బు ఉంది కాబట్టి పని చేస్తారు. కాదు, నా దగ్గర పని అంటే నా సంస్థలో పని చేస్తా అన్నారు. అంటే ఒకటి చెప్తాను చూడండి, నేను ఒక మాట చెప్తాను చూడండి నాగరాజన్న. నేను చాలా మందికి చెప్తాను ఒక మాట, అది ఈ ద్వారా అందరికి మీకు కూడా చెప్తాను, అందరు కూడా వినాలి ఈ మాట. చదువుకునే పిల్లోళ్ళు ఎవరన్నా కనపడితే ఏం నానా ఏం చదువుతున్నావు అని అడుగుతారా? మీరు కూడా అడుగుతారా? ఏం నానా ఇప్పుడు 10th ఇంటరో అతను చెప్తాడు, బాగా చదువుతున్నావు లేదా, మీ నాన్న నీకే నమ్మకం పెట్టుకుని ఉన్నాడే, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుతావా, ఎగ్జామ్స్ బాగా రాసావా, మార్కులు బాగా తెచ్చుకుంటున్నావా, ఎన్ని వచ్చినాయి 10th ఎన్ని వచ్చినాయి అడుగుతారా? అది నాకు అస్సలు నచ్చదు. ఎందుకు? అరే ఏ మాత్రం తన తండ్రి సంస్కారంగా పెంచుతున్నాడా లేడా పిల్లోనికి, అరే ఆ బాబు సంస్కారంగా ఉండాడా లేడా, మంచి పద్ధతుల్లో నడుస్తున్నాడా లేదా అనేది ఒక్కరు చెప్పరు. చదివినావా మార్కులు వచ్చినావా, చదివినావా మార్కులు వచ్చినావా, అడిగిన వాళ్ళందరూ ఏమన్నా డిగ్రీలు సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తున్నారా? మీరు ఆలోచించండి ఒక మాట. అరే ఆ పిల్లోడు ఆ సక్రమంగా నా తల్లిదండ్రులతో బాగా ఉంటున్నాడా లేదా అనే కాన్సెప్ట్ మర్చిపోయి చదివినామా ఎన్ని మార్కులు వచ్చినాయి, వాడు చదువుతాడో ఇంకేదన్నా చేస్తాడో, ఒకసారి తక్కువ మార్కులు వచ్చింటాయి, ఇంకొకసారి ఎక్కువ తెచ్చుకుంటాడో, వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. వాడికి ఇంకా విసిగిచ్చేస్తారు మీలాంటి జర్నలిస్టులు, మా నాగరాజన్న గారు లాంటి వాళ్ళు. నన్ను కలిపేసి కాదా, అది జనరల్గా నన్ను కలిపామన్నమాట. లేదన్నా జనరల్గా అది. ఓకే, ఇప్పుడు 2 ప్లాట్ఫామ్స్ ఇచ్చేసి నీకు సేవ ముఖ్యమా రాజకీయం ముఖ్యమా అంటే సేవ ముఖ్యం. సేవ ముఖ్యమా? రాజకీయాల్లో పోరు ముఖ్యం అంటే సేవ ముఖ్యం. మీరు రమ్మంటే వస్తా, లేకంటే నాకు అవసరం లేదు. నేనెందుకు రమ్మంటాను? మీరే కదా ఇంకా నన్ను అడుగుతా ఉండేది. నేను రాజకీయాలకు రాంటే నాది ఏమన్నా మీరు పార్టీ పెట్టి నన్ను పిలుస్తారేమో అని చెప్పి నేను రాజకీయాల గురించి నేను డిస్కస్ చేయాలని సంస్థనే పెట్టేది స్థాయి. నేను రాజకీయాల గురించి డిస్కస్ చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేకుండా ఉండింది. ఇంకా మీతో కూర్చున్నాక ఇంకా తప్పదు అనుకున్నాను. కాబట్టి మీరు ఒక పార్టీ పెట్టండి, మీ పార్టీలో నన్ను చేర్పించుకోండి. మీకు 100 కోట్లైనా ఇలా అంటున్నారు కదా, నేను ఎప్పుడు చెప్తే మీరనలేదు, బయట చెప్తున్నారు. అందరూ జిన్నాకి జూజూబి అంటున్నారు అనమాట. జిన్నా అంత స్థాయికి వెళ్ళిపోయాడు, అందుకే బయట చెప్పని భగవంతుడు ఎవరి ప్రాప్తంలో ఏముందో అది చేస్తాడు, నేను కాదని చెప్పలేదు. ఇప్పుడు చాలా మంది నాకు ఏం షోకార్ అంటారు, నేను కాదు షోకార్ అని చెప్పను. ఎందుకు చెప్పనంటే నేను ఎక్కువ భగవంతుడిని నమ్ముతానా, కాబట్టి ఎవరు ఏమన్నా కూడా సరే అని పోతా ఉంటాను. అంటే ఎదుటి షోకార్ అంటే ఉన్నదే కదా చెప్పే మాట. చాలా మంది చెప్తారు నేనేంది నువ్వు నాకన్నా షోకార్ అంటారు. నేను అన్నను, ఎవరి నోట్తో ఏది చెప్పించాలో భగవంతుడు అది చెప్పిస్తాడు. మనసులో ఆనందం ఉంటుంది కదా, ఏం షౌకార్ అన్నప్పుడు మనసులో ఆనందం ఉంటుంది కదా. అది ఆనందం ఏముంది, నా షౌకారికి ఆనందపడిపోండి కాదన్నా నేను. అంతేనా? షౌకారికి ఆనందం ఉంటుంది ఏది, నాకు ఏం లేదు, నా సేవ చేస్తే ఆనందం తప్ప ఏం చేసినా నాకు ఆనందం రాదన్నా. నేను ఒక మాట చెప్తాను, నేను ఒక మాట చెప్తానా, మీరు అన్నట్టుగా కోటీశ్వరులు అంటారు కదా, నాకు ఒక 10 ఇండ్లు ఉన్నాయి అనుకుందాంనా, ఇలాంటివి 100 ఇండ్లు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అనుకుందాం, ఇలాంటివి ఉన్నాయి అనుకుందాంలే. ఉంటాయిలే. నేను ఉండాల్సింది ఎన్ని ఇండ్లలోనా? ఒక ఇంట్లోనే. మరి నేను పడుకోవాల్సింది ఎన్ని రూముల్లోనా? వేరే ఇంట్లో పోయి పడుకోవచ్చు. ఒక రూములోనే కదన్నా, ఏ ఇంట్లో పోయినా ఒక రూములోనే కదా. మిగతాటి 99 ఏం చేస్తా నేను? నాకు అవసరం లేదన్నా. నాకు 100 కారు ఉంటే తిరిగిదానికి నాకు 1 కారు చాలు కదా. నాకు అంత ఇది లేదన్నా, ఏమంటారు దానికి, అంత కోరికలు లేవు నాకు. ఆ కోరికలు లేవు. ఎలాంటి కోరికలు ఉన్నాయి మీకు? నాకు ఉన్న కాడికి బాగా సుఖంగా లక్షణంగా భగవంతుని నమ్ముకొని 10 మందికి సేవ చేసుకుంటా బ్రతకేయాలా అని చెప్పే కాన్సెప్ట్ నాది తప్ప, వేరే ఉద్దేశాలు అయితే వేరే ఏమంటారు దానికి సంపాదించాలని పెద్ద కోరికలు నాకు లేవు, నాకు అవసరం కూడా లేదు. మానవ సేవయే మాధవ సేవ అంటారు. అంటే దేవుడి సేవ కన్నా మానవుడికి సేవ చేయడమే. అంటే ఇప్పుడు నాతో 100 రూపాయలు ఉందని ఆ 100 రూపాయలు దేవుడి ఉండిలో వేయడం కన్నా ఆ 100 రూపాయలతో పేదవాడికి పట్టడి అన్నం పెట్టడమే దేవుడికి సేవ చేసినట్టుగా, దేవుడు ఆకలి తీర్చినట్టుగా అంటారనమాట. ఖచ్చితంగా. ఓకే, అలాంటి ఆకలిని మీరు తీరుస్తున్నారు, చాలా ఉన్నతమైన భావాలతో ముందుకు పోతున్నారు.
ఇలా ముందుకు పోతున్న సమయంలో కొన్ని అంశాలపై మీకు ఆరోపణలు వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలుకి? నా పైన ఏం ఆరోపణలు లేవన్నా, మీరు చెప్తున్నారు అంతే. మీరు ఏ యాంగిల్లో మీరు విన్నారో నాకు తెలియదు. నా పైన ఆరోపణలు చేసే వ్యక్తులు కానీ, నా శత్రువులు కానీ, నాకు పడని వాళ్ళు అంటూ కానీ నాకు ఎవరు లేరు అసలు. నేను అలాంటి శత్రుత్వము పెట్టుకోను, పడని వాళ్ళ మాదిరిగా నేను ఉండను, అందరితో నేను కలిసిమెలిసి పోతాను. ఒకసారి జైలుకు పంపించారు మిమ్మల్ని ల్యాండ్ విషయాల్లో, ఈ గుట్కాల విషయాల్లో వార్నింగ్లు ఇచ్చారు, కేసులు పెట్టారు, ఇవన్నీ అంటుంటారు కదా. ఇక్కడ ల్యాండ్ విషయాల్లో జైలుకి పోవడం అనేది అది కాదు, అది అసలు వాస్తవం కాదు. నా పైన కేసు పెట్టినారు, కావాల్సిన కేసు పెట్టినారు, తర్వాత అది కొట్టేశారు, అది రుజువు కాలేదు, కొట్టేశారు. అన్న కేసుల గురించి మీరు మాట్లాడితే ఎవరిపైన కేసులు లేవున్నా చెప్పండి. నేను అక్రమంగా అందరివన్నీ కూడా మీ పైన ఒక చేస్తున్న కుట్ర ఇలాంటివి చేసినప్పుడు నేను ఇంత మంచి మార్గంలో పోతున్నాను, నా పైన కేసులు పెట్టి జైలు జీవితానికి పంపించారు కదా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనేది అడిగింది. నా మీద ఎవరు లేరు ఆరోపణలు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే భగవంతుడు ఈ రోజు ఆ కలెక్టర్ గారికి ఏం చేశారో అదే చేస్తాడు అంతే. అంతే. ఇప్పుడు మన కలెక్టర్ సార్ ఐఏఎస్ గారు ఏదో మాకు బాధ పెట్టారు, ఆయన సస్పెండ్ అయినాడు. సస్పెండ్ అయితే చెప్తాను అదే గోడన్ విషయంలో ఎంతమంది మిమ్మల్ని అలా బాధ పెట్టారు? నాకు ఎవరు లేరు అట్లా. మరి జైలుకి జైలుకి చీటింగ్ కేసు పెట్టాను నా పైన. అప్పుడు రాజకీయ పరంగానే చిన్న చిన్న వర్గాలు, ఎదుటి వర్గం వాళ్ళు నా పైన కావాల్సిందిగా నాకు పంపించాలనే ఉద్దేశంతో. అంటే చీటింగ్ కేసు అంటే కడప జైలుకి పోయించాను రిమాండ్కి. నాకు 8 రోజులకి మళ్ళీ బెయిల్ వచ్చింది. ఇప్పుడు చీటింగ్ కేసు అంటే నేను మిమ్మల్ని చీటింగ్ చేయాలి కదా, చేస్తేనే కదా కేసు అవుతుంది. నేను ఎవరిని చీటింగ్ చేయలేదు, కావాల్సిన కేసు పెట్టాను. ఎలా పెట్టారు చీటింగ్? అదే పెట్టారు కదన్నా. ఎలా పెట్టారంటే ఇప్పుడు పోలీస్ లేదు, అది లేకనే కదా కొట్టేసింది కోర్టు. ఎవిడెన్స్ లేదు, అతను ఎవరికి మోసం చేయలేదు, అతను ఎవరికి చీటింగ్ చేయలేదనే కదా కోర్టు కొట్టేసింది. పోలీస్ వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళకు ఎవరు చెప్పారు? కేసు పెట్టేది పోలీసు వారే కదా, వాళ్ళకి ఎవరు ఏం చెప్పారు తెలియదు. నాకు కూడా తెలియదు, అంత అమాయకంగా ఉన్నారు. తెలిసినా కూడా భగవంతుడు తప్పకుండా చూస్తాడు అన్నా. లేదన్న ఏ విషయానికి కూడా తప్పకుండా ఇక్కడ బ్యాలెన్స్ కాకపోతే అతనికి చావు కూడా రాదునా. ఈరోజు నాగరాజ అన్నకు నేను పొరపాటున ఏదన్నా ఒక పెద్ద మాట అన్యాయంగా కానీ అధర్మంగా కానీ నేను మాట్లాడాను అనుకోండినా, ఆ మాట నేను మళ్ళా ఇంకొకరితో వినే వరకు నాకు చావు రాదు. భగవంతుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఇతను చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర వెళ్ళాక ఆ బ్యాలెన్స్ చేసుకునేదానికి చెప్పిన అతను ఉండడు. ఇతను ఇప్పుడు మీకు ఎలా అర్థం చేస్తుంది? ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని ఒక తిట్టాను అనవసరంగా, దాంట్లో కారణం లేదు, తిట్టాను అనుకోండి. అప్పుడు భగవంతుడు నన్ను క్షమించడు, మీరే నన్ను క్షమించాలా. భగవంతుడు ఏం చెప్తాడు తెలుసునా? మా భాషలో చెప్తాను ఒక మాట నేను, మేరా ఘర్ తోడ్ మై మాఫ్ కర్దూ, కిసీకా దిల్ నా తోడ్ మై మాఫ్ కర్ సక్తా అని అంటాడు. అంటే దాంట్లో అర్థం ఏమనంటే నా ఇంటిని కూల్చేయి, నేను నిన్ను క్షమించగలుగుతాను, ఎదుటివాడి మనసుని బాధ పెట్టద్దు, నేను క్షమించలేను, అతనే క్షమించాలా నీకు అంటాడు. అప్పుడు ఈ భగవంతుడు ఏం చేస్తా అంటే మనం ఆడికి పోయినాక తీర్చుకోలేము కాబట్టి దాని కర్మఫలాలు ఇక్కడే అనుభవించి పోవాల్సి వస్తుంది అని నేను నమ్ముతాను. కర్మఫలాలు అనుభవించడానికి మీకేం లేవు కదా నా భగవంతుడు. అందుకే ఈరోజు నేను నాకు ఇంత హ్యాపీగా నా ఫ్యామిలీ, నా బిడ్డలు ఇంత హాయిగా ఉన్నాం, లగ్జరీగా. నేను చాలా కేసెస్ చూశాను. ఇప్పుడు నేను సేవా కార్యక్రమాలు వెళ్తా ఉంటా కదా, అనారోగ్యంగా బాధపడే వాళ్ళు, బీద పరిస్థితులు, ఇల్లు సరిగా లేని వాళ్ళు, టయానికి తిండి లేని వాళ్లకు, చాలా పూర్ అంటే చాలా కింద స్థాయి ఇండ్లలో కూడా నేను పోయి పలకరించాను, చేశాను, వాళ్ళకు సేవ చేస్తాను కాబట్టి అక్కడికి నేను వెళ్ళగలిగాను. అవన్నీ చూస్తూ ఉంటే ఏ జన్మలో చేసుకున్న పాపాలో ఇవి ఇట్లా అనుభవిస్తున్నారని చెప్పి ఒక్కొక్కసారి భయం వేస్తుంది నాకు. రాత్రి మీకెందుకు భయం అంటే వాళ్ళు చేసుకున్న దానికి, అంటే మనము ఇలాంటి ఏదన్నా పొరపాటు చేసుకోకూడదు, మనము జాగ్రత్తగా ఉండాలి, ఆ పొరపాటు అనేది చేసుకోకూడదు, పాపం అనేది చేసుకోకూడదు. ఎంత దూరము ఈసారి ఇప్పుడు మేము చేసుకునే పుణ్యమే నెక్స్ట్ జన్మ ఉందో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే అప్పుడు కూడా మేము హ్యాపీగా ఉంటాం కదా అనే నమ్మకం నాలో బలంగా ఉంది అనమాట. కాబట్టి నేను అలాంటి పొరపాట్లు కానీ తప్పుడు పనులు కానీ నేను చేయను. అంటే మంచి పనులు చేస్తే పునర్జన్మ అనేది ఉంటుందంటారా? అది నాకు తెలియదు నాకు తెలియదు. చెప్తా ఉంటారు ఎవరు వాళ్ళు చెప్తా ఉంటారు. నేను పెద్దగా గ్రంథాలు లేదన్నా, ఇది జనరల్ నా, ఇది కామన్, ఇది ఆ మాత్రం బేసిక్ గా మనిషికి తెలియకపోతే ఇంకా ఎట్లున్నా, అన్ని చదివితేనే తెలుస్తాయి, బేసిక్ నాలెడ్జ్ అంటారు, అంతే కదా. వైసీపీలో ఉన్నారు ఇప్పుడు మీరు సానుభూతి పరుడుగా. యాడికి పోతా నేను లేకుండా? ఇప్పుడు యాడికి పోతా అని చెప్పండి.
యాడికి వెళ్ళాలంటారు? వైసీపీలోనే నన్ను యాడికి తీసుకెళ్తారు? నేను తీసుకెళ్ళడం కాదండి, మీరు వైసీపీలో ఉన్నారా లేదా, ఎమ్మెల్యే గారు వెంట నడుస్తున్నారా లేదా అన్న. మాకు సంబంధాలు ఉన్నాయన్న, మేము బాగానే ఉంటాం. బాగానే ఉంటారు. ఎమ్మెల్యే గారితో బాగుంటా, ఇంకొకరితో బాగుంటా, అందరితో బాగుంటా. నాకేమన్నా చెప్పండి. నేను రమేష్ రెడ్డి గారితో కూడా బాగుంటారా? అంటే నేను ఎప్పుడు మాట్లాడలేన్నా వేరే వాళ్ళతో, అంటే ఇక్కడ ఉండే లోకల్ లీడర్లతో పెద్దగా నేను ఎప్పుడు పరిచయాలు ఏం పెట్టుకోలేదు. బయట వాళ్ళు నాకు బాగా దగ్గర తీస్తారు. బయట వాళ్ళు అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు? లేదు, వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు నాకు బాగా ఇష్టపడతారు. అంటే పార్టీల పరంగా కాదు, ఇక్కడ కేవలం ఒక సేవాతత్వము, ఒక బిజినెస్ మ్యాన్. ఇప్పుడు నేను వ్యాపారాలు చేస్తుంటా, వ్యాపారాల్లో బయట నాకు కొంచెం టచింగ్లు ఉంటాయి, కొంచెం అభిమానిస్తారు, ఆదరిస్తారు. మీ వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? రాయచోటే, బయట ఎక్కడ రాయచోటి బయట ఎక్కడలేదు. ఇప్పటి వరకు మీ జిన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి సర్వీస్ చేసి ఉంటారు? అసలు హెల్త్ పరంగా అయితే చాలా చేసినాము. ఇప్పుడు బీద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళకి కావాల్సిన సరుకులు, బియ్యాలు అవి ఇవి ఇస్తూ ఉంటాము. ఎవరన్నా అనారోగ్యంతో పడిపోయి ఉంటారు, 3 నెలలు 4 నెలలు మంచం పైన, ఇంటి యజమాని పడిపోయి ఉంటారు, వాళ్ళ ఇల్లు బిడ్డలు, భార్య బిడ్డలు ఉంటారు, పూట గడవడం కష్టంగా ఉంటుంది. వాళ్ళ ఇండ్లగాడికి పోయి మనము ఎంక్వైరీ చేసుకొని మన టీంకి పంపించి జినియన్గా ఉంటే వాళ్ళ దగ్గర ఏం లేకంటే వాళ్ళకు సరుకులు ఏమైనా వేపించడమో, డబ్బులు ఏమైనా ఇవ్వడమో, లేదంటే వాళ్ళకి హాస్పిటల్స్కి పోవాలంటే ఏమైనా బండి అరేంజ్ చేయించడము, వాళ్ళకు మెడిసిన్స్కి ఏమైనా డబ్బులు లేకపోతే మెడిసిన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి కొంచెం రేట్ తగ్గించుకొని తెచ్చి వాళ్ళకు సప్లై ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తుంటున్నా. ఒకటని కాదు, రకరకాలుగా వస్తుంటారు. ఈ రోజు కూడా ఒక తోపుడు బండి ఇచ్చాను, అతను పాపం చాలా ముసలాయన, ఈ రోజే ఇచ్చినాను. ముసలాయన వచ్చి ఇంటికాడ వచ్చేసి 3 రోజుల ముందు చెప్పినాడు నాకు, ఆయన పరిందకాయలు అమ్ముకుంటాడు, రోజుకు 150 రూపాయలు సంపాదిస్తున్నాడు, 40 రూపాయలు బండి బాడికి ఇస్తున్నాడు. అంటే అతని దగ్గర బండి లేదు. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా మీరు సర్వీస్ చేస్తున్నారు కదా, మీ ఇంటి నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉందా? సహకారం లేకపోతే నేను ఎవరు ఏది చేయలేరు. ఒకరికి 10 రూపాయలు తీసి ఇవ్వాలంటే ఈ కుటుంబంలో ఒప్పుకోకపోతే ఎవరు ఎట్లా చేయగలుగుతారు చెప్పండి. నాన్నగారు పూర్తి పేరు? షేక్ మహమ్మద్ అలీ జిన్నా. షేక్ మహమ్మద్ అలీ జిన్నా. ఒక అమ్మగారి పేరు? బల్ఖీస్ బేగం. ఎంతమంది సంతానం వారికి మీరు? యాక్చువల్గా మా నాయనకి 2 భార్యలు. ఓకే. 2 భార్యలు కూడా ఒకే ఇంట్లో, పెళ్ళైనప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉంటారు. 2 భార్యలకు కూడా కలిపి 5 మంది సంతానం. మీరు ఎన్నో భార్య కొడుకు? మేము అట్లా డివైడ్ ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరికి తెలియదు. చెల్లెళ్ళు ఎంతమంది మీకు? 2 చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. మేము. మీరు పెద్దవారు? నేను పెద్దవాడిని, చెల్లెలు చిన్నోళ్ళు. చెల్లెలు మీ బావలు ఏం చేస్తుంటారు? ఒక బావ బిజినెస్ చేస్తాడు, ఒక బావ ఇండియా టుడేలో మేనేజర్గా ఉన్నారు బెంగళూరులో. పెద్ద బావ రీసెంట్గా 2 years బ్యాక్ చనిపోయినారు ఆయన. కరోనా టైంలో ఆ సిమ్టమ్స్ కొంచెం కనపడినాయి, ట్రై చేశాము, లెన్స్ దెబ్బతిన్నాయని చెప్పి ఆయన కాలం అయిపోయినారు. ఆ జిన్నా దేశ విభజనకు కారకుడైతే ఈ జిన్నా దేనికి కారకుడు? దేశ విభజనకి కారణం కాలే ఆయన. కొట్టుకొని సావకుండా ఎవరంతటి వాళ్ళు బతుకుదామని 2 కుటుంబాలుగా విడిపోయినారు. అప్పుడు ఒక మతం అంతా ఒక కుటుంబంలో ఉందాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయినారు. మాకు ఇండియానే కావాలా, మేము అందరిలో సెక్యులర్ గా బతుకుదామనే వాళ్ళు మనమంతా ఇక్కడ ఉన్నాము. ఆ జిన్నా విడిగొట్టాడు అని మీరు అనుకుంటే ఈ జిన్నా కలుపుతాడని నేను అనుకుంటా. చాలా చక్కగా చెప్పారు. జిన్నాలో ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. తప్పకుండా నా ఊపిరి తర్వాత కూడా నా బిడ్డలు కూడా చేస్తారనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా ఇదే ఒక సద్భావంతో మీరు ముందుకు పోవాలని, ఎలాంటి రాజకీయ కలంకాలు మీకు అంటకూడదనేసి, ఆ మరకలు మీకు అంటకూడదనేసి నేను కోరుకుంటున్నాను. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో. జిన్నా భాయ్ వైసీపీలోనే ఉంటారా, రాజకీయాలు అంటే వైసీపీలో ఇక ముందుకు పోతారా, కాదు పసుపు కొండ కప్పుకున్నట్టు ముందుకు వెళ్తారా అనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ జిన్నా భాయ్. నమస్తే. నమస్తే.